అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలదు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 వచ్చాడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. హిస్టరీ వాజ్ రాంగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. యూఐ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు లిటరలీ నాకు మాత్రం మెంటలకి పోయింది భయ్యా. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసా. చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లిటరలీ ఉపేంద్ర యాక్టింగ్ ఇంకా డైరెక్షన్ మాత్రం చించోదర పడేశారు. లిటరలీ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. బాంబో యాక్షన్ సీన్స్ ఇంకా బీజం అయితే కుత్త ర్యాంప్ ఉన్నాయి. మెయిన్ గా ఈ మూవీలో హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ కి థియేటర్ లో ఆడియన్స్ అందరూ పూనకాలతో ఈగిపోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్ మనకి ఫుల్ బోర్ కొట్టిస్తాయి. కానీ ఇంటర్వెల్ నుంచి ఈ సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఉపేంద్ర వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ క్లైమాక్స్ సీన్ మొత్తం లీక్ అయింది భయ్యా. అసలు ఆ లీక్ అయిన ఫోటోలో రామ్ చరణ్ అన్న ఊరా మాస్ లుక్ చూసాక ఫ్యాన్స్ అందరూ వామ్మో పూనకాలతో ఊగిపోయేలాగున్నారు. అసలు ఆ లుక్ ఏంట్రా బాబు మైండ్ లో నుంచి పోవట్లేదు. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ దోప్ సాంగ్ రిలీజ్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఇవాళ మూవీ టీమ్ ఈ దోప్ సాంగ్ ని December 21 ఈవినింగ్ 6 PM కి రిలీజ్ చేయబోతున్నామని ఒక దిమ్మతిరిగిపే పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ లీక్ అయిన ఫోటోలో రామ్ చరణ్ అన్న ఒళ్ళంతా రక్తంతో 6 ప్యాక్ బాడీతో ఊరా మాస్ లుక్ అయితే కిరాకుందని చెప్పాలి. లిటరలీ ఈ ఫైట్ సీన్ చూసాక అన్ని థియేటర్లు బద్దలైపోతాయి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్.